హాయ్ నమస్తే, వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి రమేష్ బాబు గారు సమీప అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్పై 20,700 మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎవరు అవనిగడ్డలో గెలుస్తారు, ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం. మీ పేరు లైవ్ లో ఉందా? లైవ్ కాదు, మామూలు. నా పేరు చిన్న నాగమల్లేశ్వరరావు, నేను అడ్వకేట్ ని. ఓకే సార్. ఇక్కడ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ఇప్పుడు ముగ్గురు నాయకులు ఇప్పుడు లైన్ లో ఉన్నారు. ఓకే. ఉన్న వాటిలో బడే వెంకట శేషగిరిరావు ఒకళ్ళు, మండల బుద్ధప్రసాద్ గారిని తెలుగుదేశం తరఫున, ఇప్పుడున్న బడే వెంకట శేషగిరి అన్న గాని అలయన్స్ జనసేన తెలుగుదేశం అలయన్స్ లో ఎవరికి సీట్ ఇస్తారనేది తెలియదు. ఇవాళ ఉన్న పరిస్థితిలో నా ఒపీనియన్ ప్రకారం అయితే బడే వెంకట శేషగిరి బెటర్. అంటే జనసేన క్యాండిడేట్ ఆయన అడ్వకేట్ ప్రజా సమస్యను తెలిసిన వ్యక్తి, ప్రజల్లో చొచ్చుకుపోయే వ్యక్తి. ఓకే. అంటే టీడీపీ జనసేన అలయన్స్ లో ఆయనకి ఇస్తే బాగుంటది బుద్ధప్రసాద్ గారి కన్నా. ఓకే. జగన్ పరిపాలన ఎలా ఉంది? ఏం పోగాల, వరస్ట్ గా ఉంది. ఒక రోడ్డు లేదు, ఒక వ్యవస్థ లేదు. సోమరపోతనాన్ని మారుపేరు, సోమరపోతనం ఎలా ఉంటదని మారుపేరు చూపించడానికి జగన్ పరిపాలన ఎలా ఉంది. కోడూరు రోడ్డు ఉంది, వెళ్తే ఆడవాళ్ళు వెళ్తే ఆడది వెళ్తే కనేసిద్ది, మధ్యలో కనేసిద్ది. మామూలు దారుణంగా ఉందన్నమాట. అంత దారుణం. ఒక రోడ్డు వేసిన పాపం లేదు, ఒక సంక్షేమ పథకం చేసింది లేదు, ఒక రాష్ట్ర డెవలప్మెంట్ లేదు. ఎదురుమండలో బ్రిడ్జి చేస్తున్నాడు, అది లేదు. ఏ పథకాలు కూడా జనాన్ని, రాష్ట్రం అనేది డెవలప్మెంట్ అవ్వాలి కానీ అంతేకాని సోమరపోతులు చేయకూడదు. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏంటంటే సోమరపోతులు చేయడానికే తప్పితే రాష్ట్ర డెవలప్మెంట్ కార్యక్రమం అనేది ఎక్కడ కూడా జరగట్లేదు. రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే కొత్త ప్రాజెక్టులు రావాలి. కొత్త ప్రాజెక్టులు వస్తేనే 10 మందికి ఉపాధి కల్పించింది. 10 మందికి ఉపాధి కల్పిస్తేనే కదా 10 మంది బాగుపడతారు, 100 మంది బాగుపడతారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల బట్టి ఏ ఒక్క డెవలప్మెంట్ పని లేదు. సోమరపోతనాలు చేయడానికి ఒక రోడ్ వేసిన పాపం లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక కంపెనీ వచ్చింది లేదు, ఎటువంటి ఉపయోగాలు లేదు. దీనివల్ల మన రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే కొత్త ప్రాజెక్టులు రావాలి. కొత్త ప్రాజెక్టులు వచ్చిన తర్వాత 10 మంది నిరుద్యోగులకి పెంచాలి. డిఎస్పీ వదులుతాను. మనకు డిఎస్పీ అనేది మన రాష్ట్రంలోనే ఫేమస్ ఇక్కడ అవనిగడ్డ. కానీ ఒక డిఎస్పీ చేసిన పాపం లేదు. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఒక రోడ్డు వేసాడా, ఒక డెవలప్మెంట్ పని చేసినా ఎవరికి కావాలని అమ్మఒడి ఆయన ఇచ్చే డబ్బులతో బతుకుతున్నారంటే జనం ఏమన్నా. ఇక్కడ ఎవరు పని చేసుకుంటూ బతుకుతలేదు, వాళ్ళ కూలి చేస్తే 10 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ. అది కాదు సమస్య. డెవలప్మెంట్ కావాలి, 10 మంది డెవలప్ అవ్వాలి. 10 మంది డెవలప్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? ఆర్థికంగా ఫెసిలిటీ కల్పించాలి. రాష్ట్రం డెవలప్మెంట్ పని కానీ నువ్వు 100 రూపాయలు సంబంధించి వాళ్ళ 100 రూపాయలు మొత్తం కాదు సమస్య కాదు. నువ్వు 5 రూపాయలు సంపాదించే ఫెసిలిటీ కల్పించాలి రాష్ట్రానికి. అలాంటి కార్యక్రమాలు ఏది చేయట్లేదు. రాష్ట్రం అనేది కుంటి పడిపోయింది. కుంటోడు ఎంత దేగితే అంత ఎక్కడికి వెళ్తాడు? వెళ్ళలేడు కదా. నువ్వు సవారీకి వెళ్తే రాష్ట్రం డెవలప్ అయ్యింది. కానీ ఇక్కడ ఏ డెవలప్మెంట్ పని అనేది లేదు. టీడీపీ జనసేన అలయన్స్ లో ఖచ్చితంగా టీడీపీ జనసేన అలయన్స్ అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. జనసేన ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మా వైసీపీ అనేది గెలవదు. 100% మా నియోజకవర్గం గెలవదు. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్స్ ఏం లేవు. జనసేన ఇన్ కేసు జనసేనకి ఇస్తే కదా, జనసేన క్యాండిడేట్ ఇస్తే గెలుస్తుంది. ఎవరికి ఇచ్చినా గెలుస్తుంది అంటారు. జనసేన ఈ నియోజకవర్గమే జనసేన నియోజకవర్గమే. కాపులు ఎక్కువ 70,000 ఓట్లు ఉన్నది ఇక్కడే. కాబట్టి జనసేనకి అయితే గెలిచింది. తెలుగుదేశం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 అని పథకాలు పెట్టారు. ఓకే. సో ఈయన సంక్షేమ పథకాల వల్ల మనకి ఉపయోగం లేదు అంటున్నారు మీరు. నేను కూడా మళ్ళీ అదే పార్టీలో ఎలా ఉంటుంది అంటారు? బంగారులో గెలిచింది. ఒకటండి, ఇక్కడ వైసీపీ అనేది గెలవదు. జనసేనకి ఇచ్చినా గెలిచిద్ది. టీడీపీ అలయన్స్ లో టీడీపీకి ఇచ్చినా గెలిచిద్ది. కానీ వైసీపీ అనేది గెలవదు. 2019 ఎందుకు బాబు గారు ఓడిపోయారు అనుకుంటున్నారు మీరు? దాన్ని ఆయన చేసిన పనులు కొన్ని మోడిఫికేషన్ చేసుకోవాలా. ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అని ప్రతి వాళ్ళ మాటలు నమ్మకోకుండా అది ఎనాలిసిస్ చేసుకోవాలి. గెలిచే క్యాండిడేట్లకు ఇచ్చుకోవాలి. అంటే 2019లో జనసేన కొన్ని మైనస్, చంద్రబాబు నాయుడు గారు చేసిన మైనస్లు ఉన్నాయి. జనసేన విడిగా పోటీ చేయడం వల్ల అంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దాము? కాదు, జనసేన ఇడిపోయి పక్క పోటీ చేయడం వల్ల దీని ఓట్లు, గెలిచే ఓట్లు ఆయన సీల్ చేశాడు. ఇప్పుడు అంతకుముందు జనసేన ఓట్లు ఇక్కడ పోటీ చేయడం 35,000 ఓట్లు వచ్చినాయి. ఆ 35,000 ఓట్లు రాకపోతే తెలుగుదేశమే గెలిచేదిగా. ఈ రోజు ఇప్పుడు చేతికి గుప్పుడు ముడిస్తే 5 ఏళ్ళు ముడిస్తేనే కదా అన్ని ఓట్లు మనకు ఉండేది. బయట ఓట్లు లేదు. ఇప్పుడు ఎవరికాడి ఇండిపెండెంట్ చేస్తే 5 అన్నదమ్ములు ఉన్నారు. 5 అన్నదమ్ముల్లో 5 కలిసి ఒకటి మీద పోటీకి వెళ్ళారు అనుకో, గెలుస్తారు. కానీ ఎవరికాడి విడిచుడుగా ఉంటే బలహీనత పడతాం కదా. ఇది అదే జరిగింది.
ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. మా టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ల్యాప్టాప్ టీవీ. ఓకే సార్ మీ పేరు? గురువు గారు. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు గానీ నేనేం మాట్లాడినండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగాలేదు. ఈసారి ఎవరు వస్తారంటారు? ఎక్కడ చంద్రబాబు నాయుడు. ఏపీ అండ్ ఇక్కడ మొత్తం అంతా చంద్రబాబు నాయుడు. ఎన్ని వస్తాయంటారు చంద్రబాబు నాయుడు? 160. 160. ఓకే, ఎందుకంటే ఇప్పుడు జనసేన టీడీపీ కలవడం వల్ల అంటే, లేకపోతే ఓన్లీ టీడీపీ ఎంత బలం ఉంది అంటారా? టీడీపీ బలం ఉంది బాగా. టీడీపీ ఎంత ఉందంటారు? 2019 ఎందుకు ఓడిపోయారంటారు బాబు గారు? జగన్ ఒకసారి చూద్దామని వేసారు, అంతేనా? జనసేన ఎఫెక్ట్ కదంటారా? జనసేన ఏం కాదు. ఇక్కడ 28,000 వచ్చినాయండి జనసేనకి. ఆ ఎఫెక్ట్ కలిసి పొడి చేస్తే ఆ రోజునే వచ్చేదేమో కదా టీడీపీ. అప్పుడైనా వచ్చేది కాదు. వచ్చేది కదా అంటారు. అంటే అన్ని బాగా తక్కువ సీట్లు వచ్చినాయి కదా, మరి ఎంత దారుణంగా ఓడిపోయేది కాదు కదా. ఇప్పుడు జనసేన కలిసినా వచ్చేది కాదు, వచ్చేది కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. మాట్లాడండి సార్. మీ పేరు సార్? గురుగారు మీ పేరు? తెలంగాణ. పర్వాలేదు, తెలంగాణ. ఏం పేరు మీ పేరు? రమేష్. ఈ జనాలు ఏమనుకుంటున్నారు ఇక్కడ? జనసేన అంటున్నారు. జనసేన అంటున్నారు, ఎందుకని? నాకేం తెలుసు. జగన్ గారి పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు జనాలు? డిఎస్సి కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగితే చెప్తారు మీకు. డిఎస్సి కుర్రోళ్ళు ఉన్నారు, డిఎస్సి కుర్రోళ్ళ చెప్తారు. ఆల్రెడీ చెప్తారు. ఓకే, అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా ఇక్కడ బాగా, తెలంగాణ కన్నా ఇక్కడ ఎక్కువ ఇస్తున్నారు కదా. అవునా? దాని మీద మీ అభిప్రాయాలు ఏంటి? అంటే ఉచిత పథకాలు ఇస్తే మంచిగా తీసుకుంటున్నారు అందరూ. ఓట్లు వేస్తారంటారు ఈసారి జగన్ గారికి? వాళ్ళ ఇష్టం అంటారు, తీసుకున్న వాళ్ళు వేస్తారంటారు అన్నాను. ఓకే, మేము ల్యాప్టాప్ ఇచ్చి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం. ఎందుకని సార్? చంద్రబాబు నాయుడు బాగా డెవలప్ చేస్తారు అని జగన్ గారు చేయలేదంటారా? చేయలే అంటే ఇంకో అవకాశం ఉంది, ఎందుకంటే ప్రజెంట్ సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, కరోనా వచ్చింది 2 years, సో ఈసారి ఇస్తే చేస్తా అంటారు జగన్ గారు. అన్ని మాట తప్పి మడవ తప్పి పనులు చేస్తున్నాడండి. ఏం చేశారు ఆయనకి? చేశారా? ఎప్పుడు చేశారు? 2019లో. కానీ మాట నిలబెట్టుకోవాలా. అంటే ఏం నచ్చలేదు మీకు ప్రభుత్వంలో? రేట్లు పెరిగిపోయినాయండి అన్ని. అంటే రేట్లు పెరిగి రోడ్లు బాగా బాగాలేదు. సంక్షేమ పథకాల గురించి ఇళ్ల స్థలాలు పనిచేయడం, అన్ని నీళ్లు వరదలతో మునిగిపోయే ప్రాంతాలు ఇల్లు ఇచ్చారు. ఓకే, ఇల్లు పూర్తి అవ్వాలి, అసలు చాలా ఇల్లు పూర్తి అవ్వాలా? పూర్తి కాలేదు. అంటే అమ్మ ఒడి కొన్ని వచ్చినాయండి, అవి కొన్ని వచ్చినాయి అంటారు. కొన్ని పనిచేసి పథకాలు ఓకే అంటారా? పథకాలు పర్వాలేదు కానీ దానికి జరగల, పనులన్నీ జరగల. ఓకే, అంటే జనసేన కూడా కలిసిందా టీడీపీకి? అవునండి. ఎలా ఉంటుంది? బాగుంటుంది సార్, బాగుంటుంది. ఇక్కడ ఈ సీట్ ఎవరికి ఇస్తారంటారు ఈసారి? ఇక్కడ ఎవరండి? అంటే టీడీపీ తీసుకుంటారంటారా, జనసేన తీసుకుంటారంటారా? టీడీపీ అండి. పొత్తులో టీడీపీ అంటే జనసేనలో పొత్తులో జనసేన ఏరియాలో ఉన్నాయి కానీ ఇక్కడ పనిచేసి జనసేన. కరెక్టే అండి. ఇక్కడ లాస్ట్ టైం 28,000 వచ్చినాయి ఓట్లు. అవునండి. సో మాకు ఇవ్వమని జనసేన వాళ్ళు అడిగి తీసుకుంటే ఎలా ఉంటుంది? టీడీపీ సపోర్ట్ చేస్తుంటారా? బాగా చేయదా? చేస్తుంది కానీ టీడీపీ జనసేన తక్కువ అండి ఇక్కడ ఓటు. టీడీపీ వాళ్ళు ఉన్నారు కదా, అదే అంటున్నాను. అంటే అవనిగడ్డలో టీడీపీ జనసేన పొత్తులో టీడీపీకి ఇస్తే ఎలా ఉండదు అంటున్నాను, జనసేనకి ఇస్తే ఎలా ఉండదు అంటున్నాను. కష్టం అండి జనసేనకి. టీడీపీకి ఇస్తే ఇది ఈజీగా గెలిచేస్తుంది. ఈసారి ఎవరికి ఇస్తారంటారు టీడీపీలో? బుద్ధప్రసాద్ అండి. బుద్ధప్రసాద్ గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు కొత్తగా రేపల రోడ్డు వేస్తున్నారు, ఎందుకంటే ఇట్లా ఎక్కడో చోట వేస్తారా ఉంటున్నారు రోడ్లు సెలక్షన్ అవ్వాలిగా, సెలక్షన్ అయితేనే వేస్తారు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఏది కలిసినా సరే జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఎన్ని వస్తాయి ఈసారి? ఈసారి 175 వస్తాయి. 170 ఫిక్స్ అది ఫిక్స్. సార్ మీ పేరు? నా పేరు వెంకట శ్రీనివాసరావు అండి. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు సార్? ఎందుకంటే ప్రజాపాలన బాగుంది ఏంటి, ఇంత మటుకి కూడా ఎదురు లేదు. ఏది చేసినా ఏంటి అనుకున్న దానికన్నా ఎక్కువ చేశాడు. సంక్షేమ పథకాలు కానీ ఏమైనా కానీ, వృద్ధుల పింఛనీలు కానీ, వితంతువులు కానీ, మరి ఆటో వాహన మిత్ర కానీ, రైతు రుణమాఫీలు కానీ ఏంటి ఇంత మటుకి కూడా నన్ను నమ్మి, నేను ఏదైనా మీకు చెప్తేనే నన్ను నమ్మి మీరు ఓటేయండి. ఓకే,
అనే నినాదంతో వచ్చిన మగోడు ఎవడు లేడు. గడపకి తిరిగిన ప్రోగ్రాంలో ఇన్ని సంవత్సరాల నుండి ఏ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడా కానీ ఎరగరు. జగన్మోహన్ ప్రభుత్వంలో ఇంటింటికి గడపకి ప్రతి బాధ తెలుసుకుంది జగన్మోహన్ రెడ్డి దాంట్లో. మరి ఎంత బాగున్నప్పుడు ఎమ్మెల్యేలు మార్చడం ఎందుకంటే అవి సరే, అది కమిటీ నిర్ణయం. ఒక మామూలుగా ప్రతి 175 ఇంచుమించు 100 పైన మార్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆల్రెడీ 37 ఇచ్చారు. 37 ఇంచుమించు 30 మార్చారు. ఇన్ఛార్జీలు చేస్తున్నారు. అదే ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరికి ఇస్తారు? సింహాద్రి రమేష్ బాబు గారు. రమేష్ బాబు గారు మార్చే అవకాశం లేదంటారా? మార్చే అవకాశం లేదంటారు. ఓకే. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుంది కదండి. ఇంకా 4 పార్టీలు కలిపి చేసినా గానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎదురులేదంటారు. లాస్ట్ టైం జనసేనకి 25,000 వరకు వచ్చినాయి కదా. ఇక్కడ మెజార్టీ రమేష్ బాబుకి 5,000 చల్లర వచ్చింది మెజార్టీ. సో అంటే ఇప్పుడు ఇద్దరు కలిస్తే మెజార్టీ మారిపోద్ది కదా. మారదంటారా? అంటే సంక్షేమ పథకాలు అన్ని పథకాలు బాగున్నాయి అంటారు మీరు? అన్ని పథకాలు బాగానే. మొన్న ఆరోగ్యశ్రీ ఇచ్చాడు 25 లక్షలు. మరి అంతకుముందు ఎవరు ఇచ్చారు? కరోనా టైంలో 104 కానీ 108 కానీ పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడారు. రోడ్డు మీద నాన్నగారు పెట్టింది కదా. ఎవరు పెట్టినా దాన్ని మూత వేసారు కంటే వచ్చిన ప్రభుత్వాలు మూయించేశారుగా. మరి ఆయన వచ్చి మళ్ళీ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసినప్పుడు కరోనాలో మరి అయ్యేగా బతికించింది. ఒక అంబులెన్స్ అడిగితే 20,000 10,000 అడిగారు. కనీసం మన సొంత వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళా. మరి వాళ్ళు ఎక్కడ బెడ్ ఉంటే అక్కడల్లా తీసుకెళ్లి జాయిన్ చేశారు. అంటే 2019లో జగన్ గారికి మా నాన్నగారు చేస్తారని ఓట్లేసాము. ఆయన పాలన నాన్నగారి పాలన లేదు అని కొంతమంది అంటున్నారు. దాని మీద మీ కామెంట్స్? ఆయనకన్నా ఎక్కువ పాలన చేశాడు. ఎక్కువ పాలన చేసినాడు. ఎక్కువ జనాన్ని మెప్పించాడు అన్నాడు. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? సీట్లు అంటే మనం 170 నుండి 175 అనుకుంటున్నారు. మరి ఇక మిగతా ఎంత ఉంటుందో మనకి 170 అనుకుంటా. ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించదా? అనిపించదండి. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు అట్టండి. అదే. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు? గురువు గారు. చెప్పండి సార్. మీ పేరు? రాజు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది ఏపీలో? ఎందుకని సార్? ఎందుకని సార్ టీడీపీ వస్తే ఎందుకు అనుకుంటున్నారు? జగన్ గారికి నేనే సీఎం భావంలో ఉన్నాడు ఆయన. అటుగానే ఇటుగానే చెప్పాలి కానీ ఇంత కాన్ఫిడెంట్ ఉండకూడదు. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, రమేష్ బాబు గారు. ఎందుకని? మంచి వాళ్ళు వస్తారు. బాగా చేస్తున్నారా? ఎన్ని సీట్లు వస్తాయి సారి? 175 రావాలి. 175 రావాలి. అంటే ఇక్కడ అవనిగడ్డలో జనసేన కూడా ఉంది కదా. కొంచెం జనసేన ఉండే, ఇంకోటి ఉండే, షర్మిల గారు కాంగ్రెస్ వెళ్ళారు కదా. ఎవరు వెళ్తామండి? ఎవరు పోనీ వాళ్ళది. సొంత సిస్టర్ బయటకు వెళ్ళిపోవడం వల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు అంటారా? ఎట్లా ఉంటుంది? ఇక్కడ లేదుగా, లేదంటారా? స్థానం లేదు ఇక్కడ. వస్తుంది ఆంధ్రలోకి కాంగ్రెస్ లోకి. ఇక్కడ ఎవరు ఉన్నారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ ఎంతో, ఆమె కూడా అంతే కదా. ఎట్లా ఇప్పుడు మొట్టమొదటిలో ఇప్పుడు నేను మధ్యలో వచ్చానంటే ఎట్ట గురించి కాంగ్రెస్ లోకి వెళ్తున్నా కదండి. నేను మాట్లాడి చెట్ట నువ్వు మాట్లాడి చెట్ట పడితే తేడా ఉండదా? వస్తానంట జగన్. ఓకే, థ్యాంక్ యూ. చూసుకుని పడిపోతుంది. పేరు సార్? రాంబాబు. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో అంటే మాలంగా చెప్పేది కాదు, అది ప్రజలకే తెలుసు కదా. అంటే జనాలు ఏమనుకుంటున్నారు బయట? ఈ సంక్షేమ పథకాలు ఎన్ని ఇస్తున్నారు? బాగున్నాయి అంటున్నారా, బాగోలేదు అంటున్నారా? ఒకళ్ళకి ఇష్టమైంది ఇంకొకరికి ఇష్టం కాకపోవచ్చు కదండి. ఒక విధంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, కానీ ఇస్తానే అభివృద్ధి అనేది ఇప్పుడు కొంచెం కుంటుపడింది, తక్కువగానే ఉంది. అయితే అది కరెక్ట్ కాదు. ఉచితంగా ఎందుకు ఇవ్వాలండి? అసలు వాస్తవంగా మాట్లాడుకుంటే ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? ఇవాళ ప్రజలు ఇవాళ కూల్ రేటు బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. ఉచితంగా అనేది ఇవ్వటం అయితే 100% కరెక్ట్ కాదు. దాని బదులు ఏదన్నా మనకి కంపెనీలు వచ్చే విధంగా అలా చూసుకుని కాస్త ముందుకి సాగగాలి. ముందుకి ఏంటంటే డెవలప్మెంట్ అవసరం మనకి, అంతే.
అంతేగాని ఒకరిని విమర్శించడం కాదు ఇది. ఓకే. కాకపోతే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నాకు ఇలా ఉచితంగా ఇవ్వటం అనేది 100% కరెక్ట్ కాదు. ఓకే. సంక్షేమ పథకాలు అవసరం అంటే పేదోడికి బాగా లేనోడిని చూడండి, అంతేగాని అందరినీ అదే దారిలో కట్టేసి అందరికీ ఒకే రకంగా చూస్తున్నారు. ఉండవోడు సంక్షేమ పథకం తీసుకుంటున్నాడు, శాంతం లేనోడు తీసుకుంటున్నాడు. ఉపయోగం ఏముంది? ఆడు ఒకటే ఈడు ఒకే కట్టేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. లేనోడిని చూసి నిజంగా ఇవ్వండి, తప్పులేదు. అయితే అభివృద్ధి అనేది జరగాలి అంతవరకు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? సోమేశ్వరరావు. సోమేశ్వరరావు గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని? ఆయన రైతులకి దెబ్బతిన రైతులకి తలహలస్త ఇచ్చాడు. అయితే రాష్ట్రం బాగుంటుంది. అంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తారు. బాబుని చూసాము, ఈ అయ్య గారిని చూసాము. అసలు అంటే ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది కాబట్టి చేసిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటేనే ఓట్లేస్తాం. ఓట్లేస్తారు అంతే, లేకపోతే ఏరంటారా? నోటాకు వేసుకుంటాం. నోటాకు వేసుకుంటారు. ఓకే. అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదు మీకు? అసలు ఏం నచ్చలేదు సార్? ఏమి అసలు ఎందుకు రోడ్డు కోడి లేవడమ్మా, రోడ్డు చూడండి బాగోలేదంట, రోడ్లు బాగోలేదంట. రోడ్డు కోడి చూడు. ఓకే, అంతవరకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మరి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ల్యాప్టాప్ టీవీ ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది. టీడీపీ జనసేన ఎందుకని సార్? ఎందుకంటే అనుభవం, నీతి, నిజాయితీ. అనుభవం, నీతి, నిజాయితీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదు అంటారా? ఏం చేసాడని నచ్చడానికి అసలు? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మంచిగా అంటున్నారు, అభివృద్ధి చేస్తా అంటున్నారు. కరోనా టైం 2 సంవత్సరాలు పోయింది, ఇంకొక అవకాశం ఉంది. ఎంతమంది జనాభాలో ఎంతమందికి ఇస్తున్నాడు సార్ సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకం అందరికి ఇవ్వరు కదండి, ఎవరికైతే వెనకబడి ఉంటారో వాళ్ళకి ఇస్తారు. వెనకబడినోడికి ఇచ్చేది మామూలుగా ఆ గవర్నమెంటే కాదుగా, ఏ గవర్నమెంట్ ఉన్నా ఇస్తుంది. వీడు ప్రత్యేకంగా ఇచ్చేది ఏముంది? ఓకే. మరి 2019లో ఎందుకు వేసారన్నారు ఓట్లు జగన్ గారికి? ఏ సార్ 2019లో జగన్ గారికి ఎందుకు వేసారన్నారు ఓట్లు? అందరూ గెలిపించారు కదా. మేమైతే జనం ఓట్లు వేసారని నమ్మం అసలు. ఎలా వచ్చాడు మరి ఆయనకి తెలుసు. అంతే అంటారా? అంతే అనుకుంటున్నారు. అంతకుముందు టీడీపీ పరిపాలనలో అంత అన్యాయంగా చేసిన పరిపాలన ఏముంది? ఇప్పుడు జనసేన టీడీపీ కలవడం వల్ల జనసేనకి అడ్వాంటేజా, టీడీపీకి అడ్వాంటేజా? అడ్వాంటేజ్ అంటే ఈసారి గెలవకపోతే టీడీపీ అనేది అసలు ఉండదు, భూస్థాపితం ఉండదు. జనసేన అనేది ఈసారి కాకపోతే ఇంకొక 5 సంవత్సరాలకైనా మనుగడలో ఉంటుంది అది. ఓకే. సో టీడీపీకి ఎక్కువ అవసరం ఉందంటారు. అవునండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నిన్నే మిమ్మల్ని మంచి డైలాగ్, 4 డైలాగ్ చెప్పండి. ఏం పేరు మీ పేరు? పత్తి బ్రహ్మయ్య. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం బాగుంటది? వైఎస్. ఎందుకని సార్? ఎందుకు పేదలను బాగా ఆదుకుంటున్నారు. పేదవాళ్ళని బాగా ఆదుకుంటున్నారు. అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి, విద్యుత్ పథకాలు ఎక్కువైపోయినాయి, అభివృద్ధి లేదని చాలా మంది జనం అంటున్నారు. మాకు అంతానే ఉన్నాయి. అది మీకు అందుతున్నాయి, ఉచిత పథకాలు అందుతున్నాయి. అప్పు చేసి ఉచిత పథకాలు ఇస్తున్నారు, డెవలప్మెంట్ లేదు అన్నారు. మరి అప్పు చేయకుండా ఉన్నాడు అంత ముందు. రోడ్లు బాగోలేదు అన్నారు. మరి అంత ముందు ఏమయ్యారు? అంత సంగతి వదిలేసాడు. ఇప్పుడు నేను వచ్చాడు 5 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించు. ఇప్పుడు నేను కదా రోడ్లు వేస్తాడు, వేస్తాడు, వచ్చి వేసుకుంటాడు. ఈసారి వస్తారంటారు జగన్ గారు? వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం పేరు మీ పేరు? చంద్రబాబు కోటేశ్వరరావు. జనాలు ఏమనుకుంటున్నారు అవనిగడ్డలో ఈసారి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఆ సమస్యలు నాకు అంతగా తెలియదండి. తెలియదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు వరకు పర్వాలా, ఇప్పుడు పర్వాలేదు. తర్వాత సంగతి తెలియదు. ఈసారి వస్తారంటారా? ఏం మన అంత ఐడియా ఉండదు. ఐడియా లేదు. రాజకీయం గురించి అంత ఐడియా ఉండదు. లేదు. అమ్మా మీ పేరు? ఏదైనా పర్లేదు చెప్పమ్మా. ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగనే. జగనే. ఎందుకనమ్మా? మాకు డబ్బులు ఇస్తున్నాడు. ఎంత ఇచ్చాడమ్మా? ఎంత అయ్యా నేను అంటున్నా కానీ ఎవరు వచ్చినా బాగలేదు. ఎవరు వచ్చినా బాగలేదు. అంతే. పరిపాలన బాగోవాలి కానీ రోడ్లు పోతున్నది. రోడ్లు బాగోవాలి కానీ. రోడ్లు బాగున్నాయి ఇప్పుడు? ఏం బాగుంది? రోడ్లు బాగాలి, నా బంద బాగాలి. మన కుర్రోడు ఇదైపోయాడు. పిట్టలంకల రోడ్లు. కుర్రోడు ఇదైపోయాడా? కుర్రోడే. ఏమైంది? ఇక్కడికే గుంటలో ఉండిగా, ఆ గుంటలోనే బండి పడిపోయాడు. పడిపోయింది. పడిపోయి అబ్బాయికి యాక్సిడెంట్. ఓకే అమ్మా,
సార్ లైన్లో ఉండు. సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు బడే దానారావు. బడే దానారావు గారు, రిటైర్డ్ సూపరింట్ R&B డిపార్ట్మెంట్. ఓకే సార్. ఇన్ అడిషన్ దట్ అవనిగడ్డ ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అవనిగడ్డ యూనిట్ నేను ఒక ట్రెజరర్. ఓకే. ఇక్కడ దాదాపుగా అవనిగడ్డ సబ్ ట్రెజరీలో ఫ్యామిలీ పెన్షనర్స్ కానీ సర్వీస్ పెన్షనర్స్ కానీ 159 మంది ఉన్నారు. అది. సో మీ ఏజ్ ఎంత సార్? నా ఏజ్ 74. 74 years లో మీరు చూసారు, చాలా రాజకీయ పార్టీలు చూసారు, చాలా ముఖ్యమంత్రులు చూసారు. అవునండి. ఎలా ఉంది సార్ ఇప్పుడు మీకు ఏ ముఖ్యమంత్రి నచ్చాడు? ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎలా చేస్తున్నారు? ప్రజెంట్ ముఖ్యమంత్రి అంటే ఎవరి కాళ్ళకి, ఎందుకంటే మాకు ఒక CCA రూల్స్ ప్రకారంగా మాకు రావాల్సినటువంటి రాయితీలన్నీ ఇవ్వాలండి. ఓకే. యాజ్ పర్ గవర్నమెంట్ CCA రూల్స్ అని ఉంటాయి మాకు. ఓకే సార్. అది ఆ రూల్స్ ప్రకారంగా అన్ని ఇవ్వాలి. ఓకే. కానీ ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో మరి బడ్జెట్ లోటు వల్ల ఏమిటో మాకు పెన్షన్ కూడా ఇన్ టైంలో రావట్లా. ఇన్ టైంలో రావట్లా అంటే 1st తారీఖు కానీ 2వ తారీఖు కానీ రావట్లా. దానికి కారణం ఏదో అనేక రకాలు చెబుతున్నారు. ఇంకా కూడా కొంతమందికి పెన్షన్ రావాల్సి ఉంది. 3,90,000 మంది ఉన్నారు మొత్తం స్టేట్ లో. సర్వీస్ పెన్షనర్స్ కానీ ఫ్యామిలీ పెన్షనర్స్ కానీ. మీరు ఉచిత పథకాలు వింటున్నారు కదా, ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏంటి? అంటే మా అభిప్రాయం ఏం చెబుతాం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పథకాల కోసం చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయినా అట్లా చేస్తా ఉంటారు. ఎందుకంటే అది లేనిదే వాళ్ళకి రాజకీయము ఓట్లు రావంటారు. అది అంతే కదా మరి, అంతే పరిస్థితి. అందువల్ల మేము చెప్పేది ఏంటంటే మా యొక్క దీని ప్రకారంగా మేము సర్వీస్ 30 years చేసి ఇవాళ రిటైర్ అయిపోయి ప్రతి ఒక్క 90,000 వచ్చే పెన్షన్ కూడా అవసరమేనండి. ఓకే. మనీ 10 రూపాయలు కూడా అవసరం మాకు. అవునవును. అందువల్ల మాకు ముందుగానే పెన్షన్ వేయమని మేము కోరుతున్నాం. మా స్టేట్ యూనియన్ కూడా అదే విధంగా రిప్రజెంట్ చేశారు మొన్న వెళ్ళి అని చెప్తే, తర్వాత పెన్షనర్స్ ముందు వేస్తామన్నారు కానీ 8లా. ఈ రోజు ఈ ప్రాబ్లం ఇప్పుడే ఉందా, ప్రతి ప్రభుత్వంలో ఉందంటారా? 5 వరకు ప్రభుత్వంలో బాగానే వచ్చేదండి మాకు. బాగానే వచ్చేది. పెన్షనర్స్ మాత్రం బాగా వచ్చేది. అప్పుడు మాకు రిప్రజెంటేటివ్ కూడా బాగా ఉండేది. అంటే మాకు యూనియన్ తరఫున రిప్రజెంటేటివ్ అది వినేవాళ్ళు. కాదు ప్రస్తుత పరిస్థితుల్లో నాకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే మాకు యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క 10 రూపాయలు కూడా మాకు ఇంపార్టెంట్ అండి. వాళ్ళ పెన్షనర్స్ అంటే 90,000 పెన్షన్ వస్తుంది, కానీ వాళ్ళకి మిగిలేది 1000 రూపాయలు కూడా మిగలవు నెలాఖరు వచ్చేది. అది ఉన్న ప్రాబ్లం అదే అండి. అది థ్యాంక్ యూ సార్. అది మేము డిమాండ్ చేస్తున్నాం. మా స్టేట్ యూనియన్ తరఫున PSS శాస్త్రి గారు మా స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్, ఆయన ద్వారా మన రిప్రజెంటేషన్ కూడా చేశాం. చేస్తే 1st తారీఖు మాకు పెన్షన్ ఇస్తానని హామీ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా కలిసాం. సరిగా ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఉంది కానీ ఇక్కడి నుంచి మేము త్వరగా వేస్తానని చెప్పారంట ఆయన. అది ఎప్పుడు కలిసారు సార్? అది లాస్ట్ మంత్ కలిసారండి. ఇప్పుడు ఇవాళ 7వ తారీఖు కదా, రాలేదా పెన్షన్? కొంతమంది పడింది, కొంతమంది పడాల్సి ఉంది. పెన్షనర్స్ 3,90,000 మంది ఉన్నారు స్టేట్ లో. 3,90,000 మంది ఉన్నారు మొత్తం స్టేట్ గవర్నమెంట్ లో. సర్వీస్ పెన్షనర్ అంటే రిటైర్ అయినటువంటి వాళ్ళు, ఫ్యామిలీ పెన్షనర్స్ అంటే అతను చనిపోయేగా ఫ్యామిలీ పెన్షనర్స్ అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. ఏ టీవీ అండి మీది? లేపాక్షి టీవీ సార్. మేము లేపాక్షి టీవీ చూస్తున్నాము. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మేమేది ఇది అని ఏం చెప్పలేమండి. అంటే అదే జనాన్ని ఎవరైతే మోటివేట్ చేసి వాళ్ళకి నచ్చినట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళే రావాలి, కానీ వీళ్ళు ఇలా చేస్తారని మేము చెప్పలేండి. అంటే జగన్ గారు చేశారు కదా, 5 years చేస్తున్నారు, 4.5 years అవుతుంది. ఆయన పాలన ఎలా ఉందంటారు? ఆయన పాలన ఎలా ఉందంటే మేమే సమ్మెలో ఉన్నామండి ఇప్పుడు. ఏ సమ్మెలో ఉన్నాం? అంగన్వాడీ సమ్మెలో ఉన్నామండి. మేము 28 రోజులుగా చేస్తున్నా కూడా మమ్మల్ని ఏమి పట్టించుకోలేదండి. చూడటం గాని మా మాట వినపడటం గాని అదేమీ లేదంట ఆయన గారికి. ముందు మమ్మల్ని చూస్తే వాళ్ళు కూడా రావాలని మేము అనుకుంటాం గాని, మరి మమ్మల్ని ఎవరైతే మమ్మల్ని సమ్మెను విరమింపు చేసి మేము అడిగిన ఈ న్యాయమైన కోరికలు ఎవరైతే తీరుస్తారో వాళ్ళే రావాలని కోరుకుంటాం. మీ డిమాండ్స్ ఏంటండి? మాకు కనీస వేతనం అండి. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఇస్తున్నారు మీకు? 11,500 ఇస్తున్నారండి. అది చాలదండి. అంటే నెలకి మాకు అప్పుడు అంటే నిత్యావసరకులు మాక్సిమం పెరిగిపోయినాయి. పప్పు గాని నూనె గాని అసలు కిలో బియ్యం ధర కూడా 70 రూపాయల పైనే ఉంది. బాగుంటుంది అంటారు మీరు?
మాకు కనీసం 26,000 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే మేము అడుగుతున్నాం. అవునండి. ఓకే, ఇంకా 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 మీ డిమాండ్స్? శాలరీ కూడా, శాలరీ, పెన్షన్ సౌకర్యం ఒకటి, మినీ అంగన్వాడీలు ఉంటారండి, వాళ్ళని మెయిన్ చేయాలండి. వాళ్ళకి వచ్చేది ఏంటంటే 7,000 జీతమే, వాళ్ళని కూడా మెయిన్ అంగన్వాడీలుగా తీర్చాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత మాకేమీ లేదండి, మేము చనిపోయిన తర్వాత మాకు వచ్చేది ఏమీ లేదు, అసలు పెన్షన్స్ ఏమీ లేదు. అది కూడా ఇస్తే బాగుంటదని మేము తెలియదు. నా పేరు శాంతి అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి అవనిగడ్డలు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అవనిగడ్డలు ఎవరంటే అనుకూలంగా పార్టీలకి కొంచెం పథకాలు అయినా బాగుంటాయండి. పథకాలు బాగున్నాయి, అనుకూలంగా పార్టీలతో సంబంధం లేకుండా చేరుతున్నాయి అందరికి. పర్ల జగన్ గారు వస్తారంటారు ఈసారి? వస్తారని నమ్మకం. అంటే సంక్షేమ పథకాలు కొంచెం ఎక్కువైపోయినాయి, డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, రోడ్లు బాగోలేదు, తర్వాత అని అంటున్నారు కానీ కొంచెం ఆర్థికంగా అయితే లేబర్కి అయితే కొంచెం అనుకూలంగా మధ్యవర్గంగా ఓ రకంగా అందరికీ అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టాడు కదండి, మరి అందరు పార్టీలు అట్లా పెట్టుకుంటే వెళ్తే మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. సంక్షేమ పథకాలు ఉండడం కరెక్ట్ అంటారా మీరు? పథకాలు అంటే కొంచెం పర్లేదండి, ఆర్థికంగా దాన్ని బట్టే ఉంటదండి ఎవరైనా అనుకూలంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్. మీ పేరు? కందులు సాబు అండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది. ఇచ్చాడు, ఆయన అనుకున్నాయన్నీ చేశాడు. రోడ్లు పడల, మాకు 18,000 పడల. రోడ్లు పడలేదు, 18,000 పడలేదు. ఓకే, ఇంకా రిమైనింగ్ అంతా బాగుందండి. అన్ని బాగుంది. ఈసారి వస్తారంటారా? ఆయనకే. ఓకే, థ్యాంక్ యూ. 18,000 పడితే మాత్రం ఆయనకి వేసేస్తాం, మా కుటుంబం అంతా. ఓకే ఓకే. గురుగారు మీ పేరేం పేరండి? కుమార్. ఎలా ఉంది సార్ ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ. ఎందుకని సార్? ఎందుకంటే ఏం చెప్పాలి, పరిస్థితి అంతే అంటారా? డెవలప్ చేసి చంద్రబాబు ఉండాలి. ఓకే, ప్రజాస్పందన ఈసారి ఎవరు వస్తే బాగుంటదని కార్యక్రమం చేస్తున్నాం. ఎవరు వస్తే బాగుంటుందంటే ఏం చెబుతాం, ఎవరు వచ్చినా ఏం చేయలేదు. ఏం చేయట్లేదు. ఈ జగన్ వచ్చాడు, మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం భోజనం పథకం, మా జీతం రూపాయి పెంచడం, 3,000 ఇస్తున్నాడు, ముష్టి చేస్తున్నాం. 3 నెలలు మట్ట 4 నెలల మట్ట జీతం కూడా లేదు. జీతం కూడా లేదు. జీతాలు 3,000 కూడా లేవు. 3,000 లేవు, కాంట్రాక్ట్ డబ్బులు లేవు, చచ్చిపోవాలి. సార్ వస్తారంటారు జగన్ గారు? ఎందుకు వచ్చి అమ్మా ఏం పేరమ్మా? అమ్మా ఏం పేరు? నారాయణమ్మ గారు, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఇది ఓడేస్తాం కదమ్మా. ఈసారి జగన్ గారు వస్తారంటారా? మీరు చెప్పండి అమ్మా. ఏది మద్యం షాపులు అంటారా? ఉపయోగం లేదంటారు. ఓకే, చెప్పమ్మా చెప్పండి. ఆయనే వస్తాడు. ఆయన వస్తాడు. ఓకే అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? సముద్రలంకండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటదమ్మా? ఏ పార్టీ వస్తే బాగుంటది? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుంది. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారు. ఏం వచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? నాకు అన్ని నచ్చినాయి. అన్ని నచ్చినాయి. ఓకే అమ్మా. గురుగారు మీ పేరేం పేరండి? నా పేరు శ్రీనివాసరావు అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా స్వీకరిస్తాం అన్న ఆనందంగా. ఎవరు వచ్చినా స్వీకరిస్తారు. ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏమి లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే పర్వాలేదు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది అంటారు కాంబినేషన్? అంటే ఏం చెబుతావు, రెండు కలిసినాయి కదా, రెండు కలిసినాయి గ్యారంటీ చెప్పలేం కదా. అది. గురుగారు మీ పేరు? రామ్. ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చిన ఎట్టా చెప్పినట్టే. అలా కదండి, మనం ఓటేస్తున్నాం, మనం ప్రభుత్వాన్ని ఎంచుకునే హక్కు మనకు ఉంది. మనకు అన్ని అన్ని చెప్తున్నాడు. చాలు, మాకు అది చాలు. రోడ్లు లేకపోతే పర్లేదు అంటారా? రోడ్లు వేయాలి, కోడూరు రోడ్డు. ఈ రోడ్లు లేక చాలా యాక్సిడెంట్లు అవుతుంది విన్నాం ఇక్కడ, నిజమంటారా? అవుతున్నాయి. ఎమ్మెల్యేలు అడగట్లేదు రోడ్లు వేయించాలని? ఎవరు పట్టించుకుంటున్నాం. ఏం చేయం మేము. వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఎలా ఉంది? బాగానే ఉంది, అట్టా ఉండాలి. బాగుందంటారు. గురువు గారు మీ పేరు? బసవయ్య.
బసవయ్య గారు చెప్పండి సార్. బాగుందండి జగన్ పరిపాలన. బాగుంది. ఏం నచ్చింది సార్ మీకు బాగా? మీకు ఏం నచ్చింది బాగా జగన్ గారు? బ్యాగ్ అంటే ఇప్పుడు చంద్రబాబు టైంలో పెన్షన్ ఉంది, బ్యాంకులు గారికి వెళ్ళి పడిగాపులు కాసేవాడు, ఇప్పుడు ఇంటికి తెచ్చేస్తున్నారు. ఓకే, కొన్ని పనులు తప్పులు ఉండొచ్చు, అన్ని దేవుడు అనేవాడు అన్ని చేయలేడు. చాలా వరకు పర్వాలేదు చంద్రబాబు తర్వాత. ఇప్పుడు జనసేన వీళ్ళు కలిశారండి, పవన్ ఇప్పుడు ఓట్లేదు. కాపులు అందరూ ఏం జరిగిందండి, చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే వీళ్ళు సైలెంట్ అయిపోయారు. కాపులు ఎవరికి వేస్తారో తెలీదు. అంటే ఎలక్షన్ లో అది ఎత్తే ఏజ్ లాభం లేదు, వేస్తే పవన్ కళ్యాణ్ వస్తారు, టీడీపీ వస్తుంది. టీడీపీ మాత్రం కష్టం అండి గెలవటం, కష్టం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అండి. రంగా గారు, ఈసారి 2024లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఏపీలో? టీడీపీ వస్తే బాగుంటుంది, ఎందుకంటే రోడ్లు బాగాలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వస్తేనే కొద్దిగా డెవలపింగ్ అనేది కనపడుతుంది. ఓన్లీ రోడ్లు ఒక్కటే కారణం అంటారా, ఇంకేమి పథకాల వల్ల ఉపయోగం అనేది ఏం లేదు కదా. దీనివల్ల ఏంటంటే అదే డెవలపింగ్ అనేది చేస్తే బాగుంటుంది. డెవలప్ చేస్తే బాగుంటుంది. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది జగన్ మీద? పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అనేది ఉండదు, కానీ టీడీపీ ఏమన్నా ఇచ్చేయాలి అంతే తప్ప. టీడీపీకి ప్లస్ అవుద్దా మైనస్ జనసేన కలవడం వల్ల? దానివల్ల మైనస్ అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు అటు ఇటు ఓట్లు చేసి టీడీపీని రాకుండా చేయడం తప్పితే జగన్ దాని టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తున్నారు కదా, కలిసి పోటీ చేసినప్పుడు వీళ్ళకి ఓట్ బ్యాంక్ వాళ్ళ ఓట్ బ్యాంక్ కలిస్తే ఈజీగా రావచ్చు కదా. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉండదు కదా, జగన్ ఉండేది జగన్ ఉండిద్ది. ఈ రెండిట్లో చేయాల్సిన తప్పితే పవన్ కళ్యాణ్ వల్ల ఉపయోగం అనేది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు సార్ మీ పేరు? శ్రీన్ సార్. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలుగుదేశం అండి. తెలుగుదేశం ఎందుకండి? తెలుగుదేశం రేవర్ పార్టీ నెంబర్ 1 పార్టీ అది. అసలు ఈసారి తుమ్మేది అదేనండి, తెలుగుదేశం బాగుంటుంది ఈసారి. జగన్ గారు కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మంచిగా చేస్తున్నారండి. జన ప్రభుత్వం అంతా గొండాయిజం, రౌడేజం, ఎక్కడ బాయ్పీలు మొత్తం మందు కానీ కల్తీ మందు మొత్తం ఏడ్ చేయడం, మొత్తం మందు గురించి మందు అవుతుంది, మందు గురించి కాదు, ఇసుక మాఫీ మొత్తం ఏడ్ చేసి చాలా. తెలుగుదేశం మాత్రం ఈసారి మామూలుగా కొట్టుకేస్తారు, మామూలుగా అంత ఫేమస్ వచ్చేస్తుంది బాగా. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది? టీడీపీ జనసేన అంటే కొన్ని సీట్లు కూడా పవన్ కళ్యాణ్కి, తెలుగుదేశం సీట్లు రావు పవన్ కళ్యాణ్కి, అయితే 20 సీట్లు 17 సీట్లు లోపు కొడతాడు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం మాత్రం పెచ్చులో ఉంటుంది. లాస్ట్ టైం ఎవరికి వేసారు ఓటు మీరు? లాస్ట్ టైం అంటే పోయిన ఎలక్షన్ లో మాత్రం జగన్కి వేసా, ఎందుకంటే ఆ నాన్నగారు మంచోడు. ఆయన వల్ల అసలు తెలుగుదేశం లెక్క అయితే వాళ్ళ నాన్నగారు ఒక 5 సంవత్సరాలు చేశాడు, ఇంకోసారి 2 సార్లు గెలిచాడు, చనిపోయాడు. ఆయన మంచిగా ఆయన పాలు లెక్కారు, ఈయన లెక్కారు, ఆయన వల్ల మేము కొద్దిగా ఓట్లు. ఈసారి జగన్ పరిపాలన ఎలా ఉంటుంది, నాన్నగారు లా ఉంటుంది అనుకున్నారా? అనుకునే వేసాం ఓట్లు. అంతా ఇదైపోయింది, అంతా లేదంటారా? అంతా రూపాయి ఏంటే ఆడదోడు బయలుదేస్తున్నాడు, అందరికి అంత డబ్బుదే కొడుతున్నాడు. డబ్బు స్వారంభోజనం చేస్తున్నాడు తెలుసా మీకు? జనాలు స్వారంభోజనం చేస్తున్నాడు. ఏంటంటే పనులు డబ్బు అది అసలు పరిపాలన ఎడ చూసావా? ఆపొచ్చింది అనుకో, అన్నం పెట్టు, రూపాయి ఎత్తండి ఏమో, రూపాయి ఎత్తండి, చాలా తప్పు అది. ఆ రూపాయి ఎవరిది? మన లేబర్, మన జనాలది. వచ్చి బస్సు ఛార్జీ సలపిలి 10 రూపాయలు ఛార్జీ, 30 రూపాయలు కొడుతున్నారు. ఎవరు సొమ్మది? మా సొమ్మేగా. బస్సు ఫ్రీ అన్నారు కదా, బాబు గారు ఫ్రీ అన్నారు, జగన్ గారు ఫ్రీ అన్నారు, ఏమంటారు దాని మీద? అంటే ఆ రోజు గెలుస్తున్నారు, ఎవరు పియో ఏంటో మాకు తెలుసు అండి, అంత లేబర్ సొమ్మే కదండి. అవునవును. సార్ మీ పేరు? నా పేరు నా మైండ్ సరే. మీ పేరు? ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? ఎవరికి వేస్తాం అప్పుడు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది. వస్తారంటారు ఈసారి? ఎవరి అభిప్రాయం వాళ్ళు కదా, ఈయన అభిప్రాయం ఏంటి అడుగుతాం. పెన్షన్ వస్తుంది మీకు? ఓకే. ఈసారి మీ పేరేం పేరు? మీ పేరండి? మీ పేరు? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? మనకి అంత వివరం తెలవదండి నాకు అసలు. తెలీదా? అసలు చదువు లేదు మనకి. చదువు ఎందుకు? ఓటు వేస్తాం కదా, ఓటు వేస్తాం, చదువు లేదు. ఈసారి ఎవరికి వేస్తాం ఓటు? ఏమో ఎట్ట పడతా ఆ టైంకి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఎట్టా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందా? మరి బాగానే ఉంది అంటున్నాక బాగుంది. జనం ఏమనుకుంటున్నారు? ఈ రకరకాలుగా అంటున్నారు, ఎవరు నోటుకు వచ్చింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. రోడ్లు వేసేది కొందరు, రోడ్లు వేసే
బాగా చేస్తానని కొందరు, డబ్బు ఇస్తానని కొందరు. సార్ మీ పేరు? నా పేరు వెంకటేశ్వరం అండి. చెప్పండి సార్, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగనే రావాలి అంటున్నారుగా అందరూ. మీరు మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం అయితే జగనే రావాలి. ఓకే, ఎందుకండి? మాకు రోడ్లు ఒకటే వేయలేదు కానీ పర్వాలా బాగానే చేసేస్తున్నారు. ఓకే, అంటే ఇండస్ట్రీస్ రాలేదు, డెవలప్మెంట్ లేదన్నారు చాలా మంది. ఇటు పక్క రాలేదండి ఇండస్ట్రీస్ కానీ, డెవలప్మెంట్ తక్కువ ఇటు రోడ్లు కానీ. వ్యవసాయ పరంగా నీళ్ళు అవి బాగానే వచ్చినాయి ఇప్పుడు వరకు. ఓకే, కరెంట్ చార్జెస్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. కరెంట్ బాగా ఈసారి కూడా బాగా పెరిగిపోయిందండి. ఎందుకంటారు? ఏమో మరి నెల నెలకే పెంచుతానే ఉన్నాడు. నెల పెరుగుతుందా? నెల నెలగా పెరుగుతుంది. అంటే కాలుస్తే పెరుగుద్ది కదా? కాలుతులేదండి, అవన్నీ పూరులు లేను. మామూలుగా పెరిగిపోతుంది కరెంట్ బిల్లు. 2 బుడ్లు ఒక ఫ్యాన్. ఉచిత కరెంట్ కూడా ఇచ్చారు కదా 200 లోపు. అయితే మాకు అసలు ఇవ్వలేదండి. ఇవ్వలేదు మాకు అసలు ఏమి. ఈసారి వస్తాండి, ఎన్ని వస్తాయంటారు ఈసారి జగన్ గారికి? వస్తారేమోనని అందరూ అభిప్రాయం. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ జగన్ గారి మీద ఎంత ఉంటుంది? అది కలిసినా గానీ ఎక్కువ మా వైపున అయితే టీడీపీ జనసేన పెంచు ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అండి. గురువు గారు మీ పేరు? మా పేరు వాసుదేవ కృష్ణ అండి. వాసుదేవ కృష్ణ గారు, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది, అవనగడ్డలో ఎవరు వస్తే బాగుంటది? నూతన పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. నూతన పార్టీ జనసేన పార్టీ. ఎందుకని సార్? అంటే ఆయన ఏమీ లేకుండానే, ఏ పదవి లేకుండానే చాలా మందికి చాలా డొనేషన్లు ఇచ్చాడు. మొన్న మధ్య కూడా ఇక్కడ పడవలు బోట్లు కాలిపోతే కూడా ఆయన సొంత డబ్బుల్లో ఒక 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఒక మనిషికి వచ్చి. అలా కౌలు రైతులకు ఇచ్చాడు. అటువంటి వ్యక్తి వస్తే బాగుంటుందని, మా బోటి సామాన్య రైతుకి బాగుంటుందని అనుకుంటున్నాం. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది? టీడీపీ జనసేన ప్రయాణం కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎటువైపు ప్రయాణం చేస్తే మేము ఒకటే. దానికి మేము ఇక్కడ సీట్ అనేది ఆయన పవన్ కళ్యాణ్ నిర్ణయం. జనసేనకైనా కట్టుబడి ఉంటాం, ఆయన మా ప్రయాణం. జనసేన టీడీపీ కలిపి ఎన్ని సీట్లు వస్తాయండి సార్? ఇక్కడ మాకు తెలిసి అయితే జనసేన టీడీపీ కలిపి 120 నుంచి 100 నుంచి 120 రావచ్చండి. జగన్ గారి పరిపాలన గురించి జనాలు ఏమనుకుంటున్నారు? అప్పు జగన్ పరిపాలన ఒకసారి ఈ రోడ్డు ఉందండి, మెయిన్ కోడూరు రోడ్డు. అంటే మాది కోడూరు మండలం, మాచవరం గ్రామం, ఇక్కడ పల్లెటూరు. మాది కోడూరు మండలం. మేము దేనికైనా అటు వెళ్ళాలి. అటు వెళ్ళాక ఇప్పుడు అవన్నీ వస్తున్నాం. ఒక 9 కిలోమీటర్ల రోడ్డు, గజంలో పైగా లోతు గుంటలో. అదే రకంగా 9 కిలోమీటర్లు బాగా నరకయాత్మకంగా ఉంది. ఆ కోడూరు వెళ్ళాకే, అది యాక్చువల్గా కోడూరు మండలం అది, అయినా అవన్నీ రావాల్సి వస్తుంది. కోడూరు వెళ్ళాకి రావాల్సి వస్తుంది. అదొకటి. ఇప్పుడు నీరు కొరత, కరెంటు బిల్లు బాగా ఓవర్ ఛార్జీలు. ఇది వరకు మాకు 90 రూపాయలు 110 వచ్చాయి, 650 700 వస్తున్నాయి. అదే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. స్వామి మీ పేరు? మీరు మాలలో ఉన్నారు, ఖచ్చితంగా చెప్తారు. చెప్పండి స్వామి, ఎలా ఉంది జగన్ గారి? అవన్నీ జనాలు ఏమనుకుంటున్నారు స్వామి? బాగానే అనుకుంటున్నారు. బాగా ఉందంటారా? బాగోలేదు అంటున్నారు. బాగోలేదు అంటున్నారు. ఓకే స్వామి, అంతకు మించి మిమ్మల్ని ఎక్కువ అడగకూడదు. ఓకే. లంకేశ్వరరావు గారు, ఈసారి అవనగడ్డలో ఎవరు వస్తే బాగుంటది? అవనగడ్డలో పొత్తులో భాగంగా ఎవరికి వచ్చిందో తెలియదు కదా. పొత్తులో అంటే ఎవరు? టీడీపీ జనసేన ఎవరికి ఇచ్చిన వస్తుంది ఇక్కడ? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగాలేదు. ఏం బాగాలేదు సార్? ఏం బాగుంది చెప్పండి. అవనగడ్డ నియోజకవర్గంలో రోడ్లు బాగాలేదు. రోడ్లు ఉన్నది ఎక్కడ ఉన్నప్పుడు మొత్తం స్టేట్ మొత్తం రోడ్లు బాగాలేదు. అది కాకుండా ఇంకేమైనా సమస్యలు? సమస్యలు అంటే మేము ఆటో వర్కర్స్ అండి. మరి తెలంగాణలో ఏంటో బస్సులు ఫ్రీ అన్నారని, మన చంద్రబాబు నాయుడు గారు బస్సులు ఫ్రీ అధికారంలోకి వచ్చాక ఫ్రీగా ఇస్తామని లోపే జగన్మోహన్ రెడ్డి గారు రేపు సంక్రాంతి నుంచి ఫ్రీ అంటున్నారు. మరి ఏంటంటారు ఎలా బతకాలండి? సాయంత్రానికి ఏదన్నా 5-6 రూపాయలు తోలితేనే కదా బతికేది. ఈయన అసలు రేపు ఆడి కూడా చచ్చిపోతానంటే ఈయన పోయాలే జనాలు సంతాతంటే అలాగే. పక్కన డీజిల్ రేట్లు ఎక్కువ, రోడ్లు బాగాలేదు, మెకానిక్ షెడ్లకి వెళ్తుంటే ఖర్చు ఎక్కువైపోతుంది. ఎలా బతకాలో మాకు ఈ ఫ్రీ పథకాలతో జనాల్ని ఏం చేస్తున్నారు, ఎటు తీసుకెళ్తున్నారో మాకు అర్థం కాదు. ఇప్పుడు ఉచిత పథకాలు వేస్ట్ అంటారు. ఉచిత పథకాలు ఇవ్వాలి ఎవరికి? ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, తప్పు లేదు. ఇప్పుడు నేను పని చేయగలను, నా పని చూపించాలి కదా అంటున్నాను. అవును, చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారైనా ఎవరైనా సరే పని చూపించండి మాకు. అంతేగాని ఉచిత పథకాలు అన్ని వద్దు, కొన్ని మంచిగా ఉపయోగపడే వరకు పెద్దోళ్ళకో ముసలోళ్ళకో ఒక్కోళ్ళకో ఇంకోళ్ళకో 45 సంవత్సరాలు అమ్మఒడి ఇస్తున్నారు కదా. అమ్మఒడి ఇస్తున్నారండి. నాన్న బుడ్డి సంగతి ఏంటండి? నాన్న బుడ్డి సంగతి ఏంటి? నాన్న బుడ్డి 230 రూపాయలు కోటరు. నేనే తాగుతా అప్పుడప్పుడు. ఓకే,
230 రూపాయలు క్వార్టర్. పోనీ అది ఏమైనా మంచి పని అండి అసలు? చచ్చిపోతున్నారు. మా ఫ్రెండ్ మాతో తిరిగి చచ్చిపోయాడు. మందు తాగడం మామూలుగానే మంచిది కాదు కదా. మామూలుగానే కల్చర్, కొంతమంది కల్చర్ ఉందండి. కల్చర్ కాదంటానికి ఎవరున్నారు అసలు? అలానే చెడు మంది అమ్మకూడదు కదా. మందు తాగడం తప్పే, ఓకే, అది మనకు తెలుసు. మేము డ్రైవింగ్ చేస్తాం, తాగం. డ్రైవింగ్ లో లేనప్పుడు తాగుతాం, అది మాకు తెలుసు. మేము ఎప్పుడు తాగారో మాకు తెలుసు. అలానే స్పిరిట్ ఉన్న మందు అమ్ముతారండి. అంటే ఈ బ్రాండ్స్ లోకల్ బ్రాండ్స్ అంటారా? ఖచ్చితంగా అయ్యే కదా. నేనంటే స్టేట్ మొత్తం చెప్పు, పక్క స్టేట్ లో కూడా చూస్తున్నారు. ఏపీ మంది అంటే పారిపోతున్నారు. ఆ యూట్యూబ్ లో కూడా కొన్ని చేశారు కదా. భూమి భూమి బీర్ తాగి మన మాస్టర్ రాకేష్ మాస్టర్ చచ్చిపోయాడు. మీ భూమి భూమి బీర్ తాగమంటారా అదోలారని ఆయన చెప్పి చచ్చిపోయాడు పాపం. అవునా కదా, నిజారా కదా? సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కదండి. మీ ఛానల్స్ ద్వారా కొద్దిగా గట్టిగా చెప్పండి. ఇప్పుడు మర్చిపోయండి, మేము మిమ్మల్ని ఏమైనా అడగొచ్చా? అడగండి. నియోజకవర్గాలు ఎందుకు మారుస్తున్నారు? ఇప్పుడు మా ఆవిడగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి మాకు ఆల్రెడీ పార్టీ వాళ్ళు అడగాలి. నేను అడుగుతున్నా సార్. లేపాక్షి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ వస్తాం యూట్యూబ్. ఈసారి ఏపీలో ఎవరు వస్తారు? ఎవరు వచ్చినా ఉచిత హామీలు ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడే వర్క్ చేసే ఎవరు వచ్చినా స్వాగతిస్తామండి. తప్పకుండా ఉచితాలన్నీ ప్రజల మీద భారం తప్పితే ఏమీ లేదు. ఎవరైనా సరే విద్య, వైద్యము, ఉపాధి ఈ 3 కల్పించినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందితే, ఉపయోగపడితే యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ కల్పించినప్పుడు ఏ ప్రభుత్వం అయినా యువతకి, ప్రతి ఓటర్కి కాదు ప్రజానికి అందరికీ బాగుంటుంది. ఉచితాలు అనేది ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా ఆశించే పరిస్థితి కాదు. సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? జగనే. జగన్ గారు ఎందుకని సార్? మాలాంటి లేబర్కి సీఎం జగనే ఉపయోగపడ్డాడు. ఏ విధంగా ఉపయోగపడ్డాడు సార్ మీకు? ప్రతి సంవత్సరం ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు అలాంటి కార్యక్రమాలు. ఈ 10,000 రూపాయలు ఆటో బాధ్యత ఉండ కూడా సరిపోవట్లేదు అన్న జనాలు కొంతమంది. అవి కూడా ఇచ్చిన లేరు గతంలో. రోడ్లు బాగోలేదు, దారుణంగా ఉన్నాయి. రోడ్లు ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, టైంలో చేయలేకపోయాడు. నెక్స్ట్ కూడా అవకాశం ఇస్తే ఇంకా డెవలప్మెంట్ ఉంటదేమో. ఈసారి కూడా చూడాలి. ఓకే, అంటే ఒకసారి అవకాశం ఇచ్చే సరిపోతుంది, ఇంక రెండోసారి ఇచ్చే అవకాశం లేదు. టీడీపీ జనసేన కలిసింది కదా అంటున్నారు. అంత ముందు వాళ్ళు 14 సంవత్సరాలు ఉన్నారు అధికారంలో, చేసిందే మా లాంటి లేబర్కి ఏం చేయాలి. అంటే అప్పు చేసి ఉచిత పథకాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవన్నీ మాకు తెలియదు, మీకు డబ్బులు మాకు అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. లేపాక్షి టీవీ అండి మాది. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారేనండి. ఎందుకంటే జగన్ గారు అన్ని పథకాలు ఇచ్చారండి. అమ్మబడి ఇది గాని అన్ని వచ్చిన తర్వాత మా ఇంట్లో కరెంటు దళ్ళు కట్టించడము ఇవన్నీ చేయించారు సార్. చేయించారా? మంత్రి గారు. ఓకే, చేయించిన తర్వాత ఇప్పుడు 8 నెలల నుండి కరెంట్ లేకుండా బతుకుతున్నాం సార్. కరెంట్ లేకుండా బతుకుతున్నాం ఇంట్లో. ఎందుకని? కోపురారిపాలెం మాది, నిజాపట్నం మండలం. ఓకే, మోపిదేవి రమణారావు గారు. ఓకే, అయితే మా ఇంట్లో కరెంట్ ఎందుకు తీయించారు సార్ మీరు? మేము ఓటు జగన్ గారికే వేసాం కదా అండి, ఇదే అని చెప్తే కరెంట్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి ఈ ఇంటికి కరెంట్ ఆపండి, నేను మీకోసమే ఓటేసాను కదండి, ఊరు కోసం తిరిగాను కదా, మా ఊరంతా వైసీపీకే వేసింది కదా ఇది అంటే, ఒక నాయకులు చెప్పిన మాటలు విని టీడీపీ అని చెప్పేసి మాకు ప్రచారం చేయించి మేము టీడీపీ ఏ రోజు వెళ్ళలేదు సార్. టీడీపీకి ఆ పార్టీ ఆఫీస్ లో గానీ ఇది గానీ మేము వెళ్ళి కూర్చున్నాం. ఎందుకంటే మాకు మిలిటరీ గురించి పొలం గాని, అమ్మబడి గాని, రైతు భరోసా గాని అన్ని వచ్చింది, A to Z వచ్చింది మా ఇంట్లో. వచ్చిన తర్వాత సార్ మాకు ఈ విధంగా ఇబ్బంది చేయడం కరెక్ట్ కాదు కదా సార్. ఎవరో చెప్పిన మాటలు విని కరెంటు పీకేసి మా ఇంట్లో ఇప్పుడు దళ్ళు కట్టేసి ఇట్లాంటి అరాచకమైన పనులు చేయొచ్చా సార్? గడప గడపగా అని చెప్పారు. చేయకూడదు, ఎవరిష్టం వాళ్ళది కదా. ఏ పార్టీ అయినా చేయకూడదు. కానీ మేము జగన్ గారికి ఎందుకు వేసాం సార్? ఏదో వాళ్ళ నాన్నగారు పొలం ఇచ్చారని చేసాం. చేస్తే ఈ రోజు మాకు మా ఇంట్లో 8 నెలల నుండి కరెంట్ లేకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చింది. ఏంటంటే అని మంత్రి గారి దగ్గర, వాళ్ళ అన్నయ్య గారి దగ్గర వెళ్తే ఏంటంటే అంటే కరెంట్ ఆఫ్ అని చెప్పేసి పెద్దవాళ్ళ చేత కరెంట్ డిపార్ట్మెంట్ కి చెప్పించారు. మేమేం తప్పు చేసాం సార్? ఓకే, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, మా అమ్మగారికి క్యాన్సర్. మా అమ్మగారికి ఎన్నిసార్లు వివరించినా మా అమ్మగారి ఒంట్లో బాగుండదండి, బ్లడ్ ఫ్లాట్ అయిపోయింది, చనిపోయే స్టేజ్ లో ఉందంటే కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు?
మంత్రి గారు చెప్తున్నారయ్యా ఆపేసేయమన్నారు. మంత్రి గారి దగ్గర వెళ్తే నేను ఎందుకు ఆపమన్నారు అని చెప్పేసి ఇప్పుడు 8 నెలల నుండి కరెంట్ లేదు సార్. గడప గడప కార్యక్రమానికి వచ్చారు. గడప గడప కార్యక్రమానికి వచ్చి కూడా మా ఇంట్లో కరెంట్ తీయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? మరి కలెక్టర్ గారిని కలిశాను సార్, 10 పిటిషన్లు పెట్టాను సార్. ఎస్పీ గారిని కలిశాను, పిటిషన్ పెట్టాను. పెట్టిన తర్వాత కూడా జగన్ గారికి ఎన్నోసార్లు ఆ ఫోన్ లో కూడా ఇది పెట్టాను సార్, రిక్వెస్ట్ చేశా. చిన్న పిల్లలు సార్, మా అమ్మగారు క్యాన్సర్ వచ్చింది సార్, చనిపోయే స్టేజ్ లో ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది ఈ రోజు వాళ్ళందరూ వెళ్ళి టీడీపీలో కలిశారు. ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి, మేము జగన్ గారికి ఓటేసినందుకు మా ఇంట్లో కరెంట్ లేకుండా దళ్ళు కట్టేసి నిజాపట్నం మండలం పోలీస్ స్టేషన్ కూడా ఎన్నోసార్లు వెళ్ళా. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే జగన్ గారికి వేస్తాను సార్ ఓటు. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా సార్. ఇప్పుడు జగన్ గారి వెనకాల ఉన్నందుకు వీళ్ళందరూ వెనక ఉన్న వాళ్ళందరూ టీడీపీలో వెళ్ళిపోయారు. ఇప్పుడు మంత్రి రమణ గారి వెనకాలే ఉన్నాం మేము, వాళ్ళ అన్నయ్య గారి వెనకాలే. కలిసి చెప్పండి మీ ప్రాబ్లం. చెప్పాను సార్, చెప్పినా కూడా జగన్ గారి దగ్గర తీసుకెళ్తా. జగన్ గారి దగ్గర వెళ్ళడానికి మాకు ఇది లేదు, అంత మన కెపాసిటీ సరిపోదు. ఎమ్మెల్యే గారిని మంత్రి గారిని మీట్ అయ్యాం. మీట్ అయ్యి చెప్పాం, సార్ మీ వెనకాలే తిరిగాం కదా సార్, ఇదేంటి సార్ మా ఇంట్లో కరెంట్ తీయించేశారు అంటే కరెంట్ డిపార్ట్మెంట్ ని మేమే ఆపానయ్యా. ఇదేంటి సార్ మీ వెనకాల తిరగడం వల్ల టీడీపీ అంటారు. ఈ రోజు వీళ్ళందరూ వెళ్ళిపోయారు, మా ఇంట్లో కరెంట్ తీయాల్సిన అవసరం వచ్చింది సార్. సరే మీ పేరేం పేరు? నా పేరు ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? మనకు తెలియదు. ఓటు ఉందా మనకి? ఉంది. ఎవరికి వస్తుంది ఈసారి? ఎవరికైతే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే బాగుంది. ఈసారి వస్తారంటారా? చెప్పలేరంటారా? ఎవరికైతే ఓకే సార్, మీ పేరేం పేరు సార్? అప్పుడు ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది చెప్పండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? వస్తారన్న. జగన్ గారి పరిపాలన ఏం నచ్చింది మీకు? సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అమ్మ ఒడి ఇస్తున్నారు, అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, ఇవన్నీ బాగున్నాయి. పథకాలు బాగున్నాయా? ఏమంటున్నారు జనాలు? ఏమనుకుంటున్నారు పథకాల గురించి? అందరూ పర్లేదు, ఆయన నష్టం ఆయన వస్తా అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రసాద్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఇక్కడ సార్ ఇక్కడ కూడా సార్ ఒకటండి, పరిపాలన బాగానే ఉంది కానీ అందరికి రూపాయి అందరికి ఇస్తున్నాడు అంటే ఏరే ఉద్దేశం. నేను మాట్లాడడం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేము పట్టుకోండి. అయితే నాకు ఇస్తున్నాడు పింఛన్. డిఎస్సి పిల్లలకి పాపం వరకే పెట్టలా. డిఎస్సి మొన్న ధర్నా చేశారు 500 మంది అక్కడ, ఒక్కసారైనా పెట్టలే డిఎస్సి పిల్లలు. ప్రతి వాళ్ళకి రూపాయి ఇస్తాను పాపం పుణ్యం అంటే అందరూ బతుకుతున్నారు. డెవలప్మెంట్ లేదు. జగన్ గారి పరిపాలన పర్వాలా. డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ కావాలి అంటే సార్ రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, మరి రకరకాలుగా మాట్లాడుతున్నారు ప్రజలు. వేరే ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ సార్. ఓకే గురువు గారు, మీ పేరేం పేరండి? రాజు అండి. రాజు గారు, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? చెప్పాలంటే కొంచెం బాగోలేదు. అంటే ఏం బాగోలేదు అంటారా? సంక్షేమ పథకాలు ఇవ్వడం బాగోలేదు అంటారా? లేకపోతే బాగోలేదంటే ఏం బాగోలేదు? సంక్షేమ పథకాలు ఇవ్వడం బాగోలేదు అంటారా? లేకపోతే అభివృద్ధి పథకాలు బాగానే ఇస్తున్నారు. రోడ్లు ఈ బాగోలు, అభివృద్ధులు, బస్సులు లేవు అవన్నీ. వికలాంగులకి పెన్షన్ ఇంతవరకు పెంచలేదు. అది వికలాంగులకి ఇంతవరకు పెన్షన్ పెంచలేదు. మరి అంగన్వాడీలు అట్లా చేస్తున్నారు, ఉపాధ్యాయులు ఇట్లా చేస్తున్నారు. అది టీడీపీ జనసేన కలిసింది కదా, ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా? ఉంటుంది, కొంచెం ఉంటుంది. ఎఫెక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీ పేరేం పేరు? కృష్ణ అండి. రాధాకృష్ణ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఎవరైతే బాగుంటుందని పనులు చేసేవాళ్ళు రావాలి కంటే ఏదైనా చంద్రబాబు వచ్చినా రోడ్లు కానీ ఏదైనా కానీ మార్పుగా ఉంటుంది. జగన్ చేయట్లేదు అంటారా? అంత ఇదేమో లేదండి.
ఏం లేదు. డబ్బులు ఇస్తే సుఖం ఏముంది? డబ్బులు ఇస్తే సోమవారపోతం చేసినట్టే కానీ ఏదో మంచి చెడ్డ చేయాలంటే ఇట్లా రోడ్లు బోట్లు ఉండాలి. మన రాజధాని ఒక సాటి అనేది ఉండాలి. 3 సార్లు పెడితే ఎవడొస్తాడు? బ్యాటరీలు కానీ రావట్లేదు కదా, వచ్చినాయని వెనకపోతున్నాయి కానీ ముందుకు రావట్లేదు. తెలంగాణనే మన అక్కడ ఆంధ్ర వాళ్ళు డెవలప్ చేస్తే అక్కడ తెలంగాణలో వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఇక్కడ ఏది పరిపాలన చేస్తాక మంచి చెట్ట లేదు కండి. ఇప్పుడు వసతి ఉంటేనే ఎవరైనా వస్తారు, వసతి లేదు ఎవడో రాడిగా. ఎక్కడ పెడతాడు ఎక్కడ రాయిస్తారని అంటే తెలదు. దిక్కుముక్కు లేకుండా అయిపోయింది దీనిపైన. అట్లా ఉంది. మీ పేరండి? జోషి అండి. జోషి గారు, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? మంచి పరిపాలన ఉన్న అధ్యక్షుడు నాయకుడు ఎవరు వచ్చినా పర్లేదండి. అంటే ఇప్పుడు ఎవరున్నారు అటువంటి వాళ్ళు? క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. కొన్ని ఇష్టాలు కొన్ని కష్టాలుగా ఉంటున్నాయి. కొన్ని కష్టాలు కొన్ని ఇష్టాలుగా ఉంటాయి. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసింది కదండి. అవునండి. ఆ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారా? నా ఒపీనియన్ ఒకటే కరెక్ట్ కాదు కదా. అంటే మీరేమని చెప్పండి, మీరు చెప్తేనే కదా మీరు ప్రజల్లో ఒక భాగం కాబట్టి. జనసేన టీడీపీ కలిసింది ఎలా ఉంటది? బాగానే ఉంటుంది. ఉచిత పథకాలు ఇస్తున్నారు, ఏమంటారు? ఆ ఉచితాలు తప్పండి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఉచితాలే తప్పంటారు. ఓకే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు తుగ్గల శ్రీనివాస కేశవ పెరుమాళ్ళు. ఏపీలో సార్ ఎవరు వస్తే బాగుంటది? ఈసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ. బీజేపీ రావాలంటారు? బీజేపీ రావాలి, పవన్ కళ్యాణ్ రావాలి, తెలుగుదేశం రావాలి. 3. జగన్ గారి పరిపాలన నచ్చలేదా? జగన్ గారి పరిపాలన అంటారు పోయినాయి. రోడ్లు పోయినాయి, అన్ని పోయినాయి. ఓట్లు ఎవరు చేయరు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదండి. నాకేం లేవు సంక్షేమ పథకాలు. చాలా మందికి ఇచ్చిన వేస్ట్, ఇచ్చిన ఊళ్ళో వచ్చిన పన్నీరు. అది ఈసారి టీడీపీ జనసేన కలిపి వస్తుంది అంటారు. టీడీపీ జనసేన బీజేపీ 3 ఒకటిగా ఏక చక్రాధిపత్యం వహిస్తారు. ఎన్ని సీట్లు వస్తాయి? 10 సీట్ల వస్తాయి. 170 సీట్లు. 170 సీట్లు. ఓకే, థ్యాంక్ యూ అండి. లేపాక్షి టీవీ. లేపాక్షి టీవీ. హైదరాబాద్. గురుగారు మీ పేరు? నా పేరు శ్రీనండి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందండి? జనసేన తెలుగుదేశం కలిసి కన్ఫామ్. అంటే జగన్ గారి పరిపాలన ఎలా నచ్చలేదంటారా? చెప్పుకున్న అనవసరం అండి. అనవసరం అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లేపాక్షి న్యూస్ వస్తున్నాము. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? మాకు అర్థమవుతుంది మన తర్వాత. ఈసారి జగన్ గారు రావాలా, చంద్రబాబు రావాలా, పవన్ కళ్యాణ్ రావాలా 2024 ఎలక్షన్ లో? అయ్యే పయ్యోడు నిర్ణయిస్తాడు, మా ఎవరో నిర్ణయించలేము. పయ్యోడు ఎవడికి రాసి పెట్టాడు అది జరుగుద్ది. మన ఊరి ఒట్టి మాట రాసుకోండి చేసుకుంటారు కానీ అంతా పయ్యోడితో ఉంది, మనతో ఏమీ లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుండమంటే అందరూ బాగానే ఉంటాయి, చేసిన మట్టికి బాగుందంటారు. బాగుంది. అదే జగన్ తప్పు చేసాడు. ఏంటది? ఇప్పుడు ఎప్పుడో ఇందిరాగాంధీ పెట్టి పోరం బాగా 7 జెండాలు పాతాడంటే అది ఎంత తప్పు? ఇందిరాగాంధీ లేబర్ పెట్టింది, ఆ లేబర్ తీసుకుంటే అవసరం అయ్యింది. అది ఎంత తప్పుగా ఉంటుందా? ల్యాండ్స్ తీసేసుకున్నారా? జెండాలు బాధ ఇచ్చాడు. జెండాలు బాధ ఇచ్చాడు. అందరూ ఉంది 27% వాళ్ళమే. ఓకే, అది ఎంత తప్పు చెప్పండి, మీరే చెప్పండి. పని ఇందిరాగాంధీ ఎప్పుడు ఇచ్చింది? ఆ లేబరే ఆదుకుంటా చూశాడు ఈయన. ఓకే, అది మీ పేరు? నా పేరు గోపయ్య స్వామి. ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి వస్తాడు స్వామి. ఎందుకండి? ఆయన ఇంటికి కనీసం 70-80 ఏళ్ళు పింఛనీళ్ళు ఇస్తున్నాడు. ఇద్దరు పింఛనీ వ్యవహారం కూడా బాగా ఇచ్చాడు. అంత బాగా ఎవడు ఇవ్వలేడు. ఇంతవరకు మనం చూడలేదు. ఇప్పుడు పొద్దున పూట 6ంటికి 6ంటికి నా ఇంటి ముందర ఉంటుంది అంటున్నాడు. ఉంటుంది ఆ అమ్మాయి. మరి అప్పుడు ఆయన అన్నాడు చూడు, పయ్యోడు ఇస్తాడు అన్నాడు చూడు. ఈసారి ఎన్ని వస్తాయంటారు? ఏమోనంటే మనం టీడీపీ జనసేన కలిసింది కదా, కలిసినా టీడీపీకి వేయరండి, దీనికి జనసేనకి వేయరు ఓట్లు. అంటే కొద్దిగా పవన్ కళ్యాణానికి వేయరు. ఎందుకంటే కొన్ని ఇవి ఉండయి, ఆయనకి వేయరు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? వెంకటేశ్వరరావు. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీ మళ్ళీ జగనే వస్తాడండి. 120-130 సీట్లు ఆయనకే వస్తాయి. వాళ్ళిద్దరు కలిసి ఎవడు నమ్ముతారు? జన్మభూమి కమిటీలు పెట్టాడు, ఊరికి 4-5 పెట్టుకుని అసలు వాళ్ళ ఇష్టమైన కార్యకర్తలే కానీ సామాన్యుడికి ఎవరికి న్యాయం జరిగింది అప్పుడు? రేషన్ కార్డులని, ఇప్పుడు సచివాలయాన్ని, గాంధీ గారు కలగల స్వరాజ్యాన్ని, ఊర్లో ప్రతి ఊర్లో సచివాలయం, రైతు భరోసా కానీ, ఆర్బీకే కేంద్రాలు కానీ ఎన్ని కట్టించాడు? 11 మంది క్యాడర్లతో మొత్తం. అవును, ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి 99% అవుటర్స్ రాకుండా చేస్తున్నాడు ఈయన.
అవుట్ బయటికి వేరే పని మీద మన సచివాలయంలో పని మన ఏ ఊర్లో ఆ ఊర్లో బయటికి రాకుండా చేసి పని చేస్తున్నాడు. అది అంటే ఇంకోటి బయటికి వెళ్తా రోడ్లు కూడా బాగోలేదు అంటున్నారు. బయటలో ఏమంటే రోడ్లు కొన్ని సార్లు చేస్తున్నాడు. కరోనా వచ్చిందండి 2 సంవత్సరాలు, మన ఇన్కమ్ తగ్గింది. మనం 70 సంవత్సరాలు బట్టి ఏదో మూల చేస్తానండి, ఏదో సమస్య ఉంటానే ఉంటాయి. అది సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అప్పులు చేస్తామండి. మరి చంద్రబాబు గారు ఏం చేశాడు? ఈయన అప్పుడు ఏమన్నాడు, అది రైతు రుణమాఫీ నేను అంత చేయలేనంటే అప్పుడు జనాలు నమ్మలేదు కదా. దాన్ని కట్టుపెట్టి దానికి అనుగుణంగా కూడా మనం 4 పథకాలు పెట్టాలి. దానికి తగ్గట్టుగా మోడీ గారి సహకారం ఉంటుంది దీనికి. ఎప్పుడు మోడీ గారు ఈసారి కూడా ఆయనే గెలుస్తాడు. మళ్ళీ 315 సీట్లతో, ఇక్కడే 135 సీట్లతో ఈయనే గెలుస్తాడు. ఓకే సార్, మీ పేరు? చంద్రయ్య. ఈసారి ఎవరు వస్తారు? జగన్ గెలుస్తాడు. జగన్ గెలుస్తాడు. ఎందుకని? ఆయన చెప్పి మాకు చెప్పలేదు. ఓకే సార్, నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు సుబ్బారావు అండి. సుబ్బారావు గారు, ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 2024లో ఎలక్షన్ వస్తే బాగుంటుంది. ఎలక్షన్ వస్తాయండి. మన రాష్ట్రం రోడ్డు మీద పడేశారు. రోడ్డు మీద పడేసేసారు. అంత ముందు మనం ఏమీ లేదు, అభివృద్ధి అనేది లేదు. చంద్రబాబు ఏం కట్టాడు అంత ముందు చేశాడు, అంత తప్పితే ఎవరు చేసిన లేరు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి లేనిది. మనకు వచ్చే సంస్థలు కానీ ఏ కన్నా రావాలని ఒక్కటి రాదు. శుభ్రంగా సక్రంగా చేసుకుంటే వస్తుంది. మనకు అభివృద్ధి లేదు. అభివృద్ధి లేనప్పుడు మనకు ఆదాయం రాదు. ఓకే, దానికి యూత్ కుర్రాళ్ళకి ఇవాళ ఉద్యోగం, ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వాల. ప్రతి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు సరిగ్గా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. జీతాలు రావట్లేదు. 7,000 కోట్లు రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇక్కడ ఏమీ అభివృద్ధి చేసుకోలేకపోతే ఇవ్వలేక క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, మళ్ళీ 4,000 కోట్లు ఇచ్చారు రాజధానిలో బాగు చేసుకోమని. ఒక్క రూపాయి కూడా ఎక్కడ చూపించారు. ఇప్పుడు ఈ రోజుకి 5 లక్షల ఇళ్ళు ఇచ్చారు కేంద్ర గవర్నమెంట్. ఓకే, అప్పుడు ఈ రోజుకి ఏది చూపించలేకపోతున్నారు. చూపించలేదు కాబట్టి ఇంకా 6,000 కోట్లు మనకు రావాల్సిన నిధులు ఉంటే అది రాకుండా ఆగిపోయారు. ఓకే, ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, 100% వస్తారు. ఎన్ని సీట్లు వస్తాయంటారు? 130, 140 దాకా వస్తాయి. ఓకే, 100%. దాని డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్. అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. కేంద్రంలో మన రాష్ట్రం అధోగతిలో ఉంది పరిస్థితి. ఏం పేరు మీ పేరు? ఏం డబ్బులు టీవీ కింద మీరు వస్తారు. ఇప్పుడు ఇది ఓసీలు కరెంట్ బిల్లు ఎంత కడుతున్నాము చెప్తే చంద్రబాబు నాయుడు ఏమన్నా పెట్టుకోవడం. ఓట్లు వస్తున్నాయి, ఎలక్షన్ వస్తున్నాయి, డబ్బు వాళ్ళే దాచుకుంటారు. ఎందుకే మాకు ఎలా ఉందంటారు? ఎట్లా ఆడైనా దిగుతాడు, చంద్రబాబు నాయుడు అయినా దిగుతాడు, ఎవడైనా దిగుతాడు. ఇంకేంటి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు కదా ఈసారి. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళే కలుస్తున్నాడు. ఎందుకు ఎవడైనా కాపులు కరెంట్ బిల్లు ఎంత పడుతుందా, కరెంట్ బిల్లు తీస్తామని చెప్పమన్నా కాపులు అందరూ ఓట్లు అయిపోతే వీళ్ళని చోటికి గెలుస్తాడు. కాపులు అందరూ అయిపోతాడు అంటారు. కరెంట్ బిల్లు మరి వాళ్ళందరూ ఫ్రీగా ఉందా వస్తుందిగా. ఓకే, మీకు ఇస్తే బాగుంటుంది అంటారు. మరి మక్కడ వారికి ఓట్లు మాయే పెచ్చింగా. మీయే పెచ్చింగ్ ఎన్ని ఉన్నాయి మీ ఓట్లు? ఓసీలు కాపులు ఏళ్ళు ఉన్నాయి, మీకు తెలవదా? ఓకే సార్, మీ పేరు? ఇంకెంత పర్సెంటేజ్ అయిపోద్ది ఇక్కడ. సార్, మీ పేరేం పేరు? మీరు మాట్లాడారు కదా, తెలుగుదేశం గురించి మాట్లాడండి. మీ పేరు? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో చంద్రబాబు బాగుంటుంది. ఎందుకని సార్? అంతే అంతే. జగన్ గారి పరిపాలన నచ్చలేదా? జగన్ గారి పరిపాలన నచ్చలేదా? పర్వాలేదు కానీ కాకపోతే రోడ్లు ఇవే అయ్యి కొన్ని తేడాలు ఉన్నాయి. కొన్ని తేడాలు ఉన్నాయి. తేడాల మూలనే గవర్నమెంట్ ఎక్కేస్తండి సంస్థ ఏం చేస్తున్నాము. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది సార్? మాకెందుకు బాబు ఈ రాజకీయం? ఎందుకు మీరు శాతం ఏదో పనిచేసి బతుకోవాలా? ఎందుకు రాజకీయం? మీకు ఏదో చెబితే మీకు జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? అంటే రాజకీయం మన ఓటు హక్కు కొనేవాడు ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుందండి. బాగుంటే బాగుందని చెప్పాలి. ఏం చెప్పమంటే బాగాలేదని చెప్తాం. బాగాలేదు, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు. ఎందుకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అభివృద్ధి లేదు, ఏమీ లేదు. జనసేన టీడీపీ కలిసి వస్తారంటారు ఈసారి? రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మాకు ₹1,00,000 వచ్చినాయి. ₹1,00,000 వచ్చినాయి. రైతు భరోసా వచ్చినాయి. కాపు పెన్షన్ వస్తుందా? నా పెన్షన్ వస్తుందా? ఇంకా
ఈ ఫాల్కి కూడా ఆయనే రావాలి. ఆయనే రావాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. వేణుబాబు అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది సార్? ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుందండి. అవునండి. జనసేన టీడీపీ కూటమి వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఏ అభివృద్ధి ఏది పథకాలు పెట్టుకుంటా పోయి పని చేసేవాడిని చోరపగలు చేసేసి పథకాలు పెట్టుకుంటా పోయి అభివృద్ధి లేదు. పనుల్లో ఏం చేయాలి అంటే కొంతమంది సంక్షేమ పథకాలు వస్తున్నాయి, మాకు అదే సరిపోతాయి. ఆ సంక్షేమ పథకాలు ఎంత అండి, ఎత్తరికి లాక్కుంటున్నారు. దానివల్ల లాభం ఏంటి? ఓకే, అభివృద్ధి కావాలి ముందు. ఇప్పుడు బాబు గారు కూడా సంక్షేమ పథకాలు పెట్టారు, ఆయన కూడా పెట్టారు. ఎన్ని పెట్టినా అభివృద్ధి ఉంటేనే ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం పేరు మీ పేరు? సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? జనసేన టీడీపీ కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? అంత నాలెడ్జ్ మనకి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా జనసేన టీడీపీ కలిపి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉన్నాడు? బాగాలేదు. అంటే ఏం నచ్చలేదు మీకు? నాకు నచ్చలేదు అంతే. రోడ్లు కానీ నాకు నచ్చలేదు. రోడ్లు గట్ట సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఎలా ఉన్నాయండి? తెలియదు, బాగాలేదు. తెలియదా? మరి టీవీ ఛానల్ ఎవరు వస్తే బాగుంటుంది అంటున్నారు? జనసేన టీడీపీ రెండు కాంబినేషన్ వస్తుంది బాగుంది. వస్తుంది అంటారా? లేదా రావాలి రావాలంటే ఓట్లు వేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మాకు రావాలి, ముఖ్యమంత్రి అంటున్నారు కానీ ఓట్లు వేయట్లేదు. ఫ్యాన్స్ ఇస్తాం భయ్య, అలా ఓటింగ్ తేడా వస్తే మాత్రం ఈసారి జనసేన రావాలి, వైసీపీ రాకూడదు. ఎందుకని? అంతే. అంటే వైసీపీ పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో అంటున్నారు మీరు? ప్రేమతోటి. అంటే వైసీపీ పాలన వచ్చిందా మీకు? రాదమ్మా. పాలన ఎలా ఉందన్నారు జనాలు? రాలేదు, కొద్దిగా బాగుంది, కొద్దిగా బాగాలేదు. 50-50 ఛాన్స్ అంటారు. ఓకే. బొత్స శ్రీహరి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? జనసేన టీడీపీ అలయన్స్ రావాలి. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి చేసిన అనస్య అభివృద్ధి కార్యక్రమాలు బాగా వీక్. రోడ్లు లేవు, డెవలప్మెంట్ లేదు. ఒక మన ఏపీ ఆంధ్ర ఇడిపోయినాక కంపెనీలు ఏమి రాలేదు, కంపెనీలు రాలేదు. రాజధాని అసలు ఎక్కడో ఇంత మట్టికి ఎవడో తెలియదు. అమరావతి తీసేసాడు ఇక్కడి నుంచి, ఎక్కడో వైజాగ్ అన్నాడు. దానివల్ల జగన్ రెడ్డి పూర్తిగా ఏపీకి ముఖ్యమంత్రి అవడం వలన 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఓకే. సంక్షేమ పథకాల గురించి మీ కామెంట్స్? సంక్షేమ పథకాల వల్ల ఏం ఉపయోగం లేదు. డెవలప్మెంట్ కావాలి, రోడ్లు కావాలి, అభివృద్ధి కావాలి. అది ఈసారి టీడీపీ జనసేన కూడా ఎన్ని వస్తాయంటారు సీట్లు? రావచ్చు, 150 దాకా రావచ్చు. అవనగడ్డలో ఎలా ఉంది? అవనగడ్డ జనసేనకి ఇస్తారా సీటు? అవును, కన్ఫర్మ్ జనసేన. ఎవరికి సార్? బండ్రెడ్డి రామకృష్ణ అవకాశాలు ఉన్నాయి. బండ్రెడ్డి రామకృష్ణ గారు. లాస్ట్ టైం ముత్యం కృష్ణారావు గారు పొడి చేశారు కదా, అతను అసలు లేడుగా. లేరా? ఈసారి అయితే వస్తాను జనసేన. పక్కా జనసేన. ఓకే, థ్యాంక్ యూ.